సరసవచసాం విజీభవన్మధు మాధుర్యే భరిత భువన కీర్తిర్మూర్తిర్మనోభవజిత్వరే జనని మనసో యోగ్యో భోగ్యో రుణాం తవ జ్ఞాయతే కథమివ వినా కాంచీభూషే కటాక్షతరంగితం. ఓ కాంచీనగర భూషణమా, తేనె తీయదనాలు నిండిన సరసమైన వాక్కులు అనే తరంగాలు, ప్రపంచమంతా వ్యాపించిన కీర్తి, మన్మధుణ్ణి జయించే సౌందర్యం, మనసు పడిన అన్ని సుఖాలు, ఇవన్నీ నీ కడగంటి చూపుల తరంగాలు. ఇవి ప్రసరించకుండా మానవులకు ఎలా లభిస్తాయి తల్లి? తల్లి కరుణ ఉంటేనే ఇవన్నీ లభిస్తాయి. భ్రమరిత సరిత్కూలే నీలోత్పల ప్రభయా భయానత జనత్తమః కండీ తుండీరసీని విజృంభతే అచల తపసామేకః పాకః ప్రసూన శరాసన ప్రతిభట మనోకారే నారీకులైక శిఖామణి. తుమ్మిదలు ముసురుకుంటున్న నల్ల కలువల కాంతి కలిగి కంపానదీ తీరంలో అభయం కోరి వచ్చిన జనుల తమస్సును పటాపంచలు చేస్తూ హిమవత్ పర్వత తప్పల విశేషమై పూ విలుకానికి ప్రతిద్వంద్వి అయిన మనోహర రూపం కలదై నారీ కులానికంతటికీ గొప్పదనాన్ని కలిగించే ఒకానొక తల్లి తుండీర దేశంలో అంటే కాంచీనగరంలో వృద్ధి నందుతున్నది. మధుర వచసో మందస్మేర మతంగ జగామిన తరుణి మజుషక తాపించావా తవ పరిపంథినః కుచభరనతా కుర్యుః భద్రో కురంగ విలోచనాః కలిత కరుణా కాంచీ భాజః కపాలీ మహోత్సవాః. పరమశివునికి మహానందాన్ని కలిగించే తీయని మాటలు, చిరునవ్వులు, ఏనుగు నడకలు, చీకట్లను గుంపును జయింపగల తమాల వృక్ష కాంతుల వంటి నల్లని కాంతులు కలది, కుచాల బరువతోడి వంగినది, లేడి కన్నులు, కరుణా ప్రసారాలు, కాంచీ నగరమందుగల నివాసాలు, వీటన్నింటి రాశీభూతయై కాంచీలో ఉన్నట్టిది కళ్యాణకారియగుగాక. కమల సుషమా కక్షారోహే విచక్షణ వీక్షణాః కుముద సుకృత క్రీడా చూడాల కుంతల బంధురాః రుచిర రుచిభిః తాపించ శ్రీ ప్రపంచన చుంచవః పుర విజయినః కంపాతీరే స్ఫురంతి మనోరథాః. కమలముల సోపానే కక్షను దాటిపోవుడలో సమర్థాలైన కన్నులు, కలువల పుణ్యాల పంట అయిన చంద్రుని ధరించిన
కురులతో నొప్పునవి. తన కాంతిచే తమాల పుష్ప శోభను విస్తరింపజేయ శక్తి కలవి అయినట్టి శివుని తలంపులు కంపా తీరంలో ప్రకాశిస్తున్నాయి. కలితరతయః కాంచీలీలావిదో కవిమండలీ వచనలహరీ వాసంతీనాం వసంత విభూతయః కుశల విధయే భూయాసుర్మే కురంగ విలోచనా కుసుమ విశిఖారాతే రక్షణాం కుతూహల విభ్రమాః కాంచీ విహారం చేయడంలో ఆనందించేవి కవుల సూక్తి ప్రవాహమని మాధవీ లతలకు వసంత ఋతువులు. జింక వంటి కన్నులు, శివుని కన్నులకు కుతూహలం కలిగించే వయ్యారాలు, ఇవి మాకు క్షేమాన్ని కలిగించుగాక. కవళిత తమస్కాండా స్తుండీర మండల మండలాః సరసి జననీ సంతానాన మరుదుద శేఖరా నయన సరణేర్నేదియాంశక కదానుభవంతి మే తరుణ జలద శ్యామా శంభో స్తపః బల విభ్రమాః. తుండీర మండలాన్ని ప్రకాశింపచేసేవి అంటే కాంచీనగరాన్ని ప్రకాశింపచేసేవి. చీకట్ల గుంపును మింగివేసేంత నల్లనివి, పద్మాలకు బాధ కలిగించే చంద్రుని సిగయందు ముడుచుకున్నట్టువి, నీటితో కూడిన మేఘాల వలె నల్లనైనవి. శివుని తపస్సుకు ఫలాలైన విలాసాలు నా కనులకెప్పుడు ప్రత్యక్షమవుతాయో కదా. అచరమ విషుం దీనం మీనధ్వజస్య ముఖ్యశ్రియా సరసిజ భువో యానం మ్లానం గతేన చ మంజునా త్రిదశ సదసా మన్నం ఖిన్నం గిరా చ వితన్వతి తిలకయతి సా కంపాతీరం త్రిలోచన సుందరీ తన ముఖకాంతితో పద్మాన్ని దీనురాలినిగా చేసే ముఖ కాంతి కలది. బ్రహ్మవాహనమైన హంసను మెల్లని నడకలిచే ఓడించేది. దేవతల ఆహారమైన అమృతాన్ని తన మాటల తీయదనంతో విస్తరింపచేసేది. అయినా శివుని సుందరి కంపానదీ తీరాన్ని శ్రేష్టమైన దానిగా చేస్తుంది. జననీ భువనే చక్రమ్యేహం కియంతమనేహసం కుపురుషకర భ్రష్టైః రుష్టైః ధనైః ఉదరం హరిః తరుణకిరణే తంద్రాశూన్యే తరంగయ లోచనే నమతి మయితే
కించిత్ కాంచీపురీ మణిదీపికే. నీచులైన వారు ఇచ్చే అధర్మార్జిత ధనాన్ని పొట్ట గడపటం కోసం తీసుకుంటూ ఎంతకాలం నేనిలా తిరుగుతుండాలి తల్లి? వృద్ధి పొందిన కరుణగలదానా, ఏమరుపాటు లేనిదానా, కాంచీపురంలోని మణిదీపమా, నీకు నమస్కరిస్తున్నాను తల్లి. నాపై నీ చూపుల తరంగాలను ప్రసరింపచేయుమమ్మా. మునిజనమన పేటీరత్నం స్ఫురత్కరుణానటీ వికరణకలాగేహం కాంచీపురీమణిభూషణం జగతి మహతో మోహం యాధేకే నృణా పరమౌషధం పురహరదృశాం సాఫల్యం మే పురగ పరిజృంభతా. ముని మనస్సులనే పెట్టెలలోని రత్నం, ప్రకాశించే కరుణ అనే నర్తకి విహరించే నర్తనశాల, కాంచీపురిలోని మణిభూషణం, మహామోహమనే వ్యాధితో బాధపడే జనులకు గొప్ప ఔషధం, శివుని కన్నులను ధన్యించేసేది అయిన తల్లి నా ఎదుట విజృంభించుగాక. మునిజన మనోధామ్నే దామ్నే వచోమయ జాహ్నవీ హిమగిరితపః ప్రాగ్భారాయాక్షరాయ పరత్మనే విహరణజుషే కాంచీదేశే మహేశ్వరలోచన త్రినయన రస క్రీడా సౌధాంగణాయ నమో నమః. మునిజనుల మనస్సుకు గంగా ప్రవాహం వంటి వాక్కులకు నిలయమైనట్టి దానకు, హిమగిరి యొక్క ఉన్నత పుణ్య శిఖరమునకు, నాశరహితమైన పరమాత్మకు, కాంచీ దేశమందు విహరించేది శివుని 3 కన్నుల సరస క్రీడలకు మేడయైనట్టిదైన కామాక్షికి నమస్సులు.